ఫుట్పాత్ కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతలు మొదలు పెట్టాలంటే పాత బస్తీ నుంచి మొదలు పెట్టాలన్నారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. పేదల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని, ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని దానం నాగేందర్ మండిపడ్డారు. నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవనాధారం అదే. వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే, అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా గానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకేమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి. కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. రోజు ఎక్కడో ఈ రోజు ఇక్కడ గులగొడతారంట, రేపు అక్కడ గులగొడతారంట. ఏదంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ రాగానే నా ఇంటికాడికి వచ్చి కూర్చుండిపోతుంది. వాడి జీవన ఆధారం మీద ఆధారపడేటువంటి సమస్య. కాబట్టి పేద ప్రజల్ని కాపాడతామని మనం పదే పదే చెప్తున్నాం. కాబట్టి మన బాధ్యతగా ఎవరో ఒకరు ప్రభుత్వ పరంగా ఒక బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఇది నా బాధ్యతగా నేను తీసుకుంటాను. అదే చెప్పాను కదా. ఇప్పుడు అధికారులు కొంతమంది ఏంటంటే సుమోటో కింద వాళ్ళు మేమే సుప్రీం అన్న ఫీలింగ్ లో పోతున్నారు. మన రాజ్యాంగంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మనం ఎప్పుడే గానీ అధికారం వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛని బ్యూరోక్రాట్స్ కి పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఎప్పుడు ఆ ప్రభుత్వం నిలబడాయి. ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి. ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వాళ్ళు పరిగణలో తీసుకొని పనిచేయాలి. ఎప్పుడే గానీ బ్యూరోక్రసీ కంట్రోల్లో మనం పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి బ్యూరోక్రాట్స్ కి ఏం సంబంధం, ఇవాళ ఏడ ఉంటాడు రేపు ఇంకో దగ్గర ఉంటాడు. వాళ్ళకేం బాధ్యత ఉండదు. బాధ్యత అనేది మనకు ప్రజాప్రతినిధులకు ఉంటది అనేది నా ఆవేదనని చెప్పాను. ప్రజల ఆవేదనని నేను చెప్పాను. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతలు మొదలు పెట్టాలంటే పాత బస్తీ నుంచి మొదలు పెట్టాలన్నారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. పేదల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని, ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని మండిపడ్డారు. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, ఎందుకు ఫుట్పాత్ల పైన దానం నాగేందర్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ఇప్పుడు పాత బస్తీ నుంచి మొదలు పెట్టండి అనే వ్యాఖ్యలు సంచలనంగా ఎందుకు మారాయి? హైదరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్ అధికారులపై ఫైర్ అయ్యారని చెప్పు. ఫుట్పాత్లు నిన్న మన చింతల్ బస్తీలో అధికారులు తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉన్నటువంటి ఫుట్పాత్లపై ఉన్నటువంటి అన్నింటినీ కూడా కూల్చివేతలు చేశారు. సో దీనిపై నిన్ననే దానం నాగేందర్ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూడా తను ఆగాలని చెప్పి, కూల్చివేతలు ఆపాలని చెప్పి కూడా నిన్నే వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ రోజు కూడా ఏదైతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, అలాగే షాదీ ముబారక్ చెక్కులు, సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో దానం నాగేందర్ మరొకసారి అధికారులపై తనదైన స్టైల్లో ఏదైతే ఫైర్ అయ్యారని చెప్పవచ్చు. ఫుట్పాత్ కూల్చివేతలు మొదలు పెట్టాలనుకుంటే ఒకవేళ ఓల్డ్ సిటీ నుంచే మొదలు పెట్టాలని చెప్పి కూడా తను చెప్పారు. ఎందుకంటే ఇక్కడ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల జీవనాధారం ఏదైతే ఉందో వాటిని ధ్వంసం చేస్తున్నారు. అది కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి పబ్లిక్ నోటీస్ ఇవ్వకుండానే కూల్చివేతలు చేస్తున్నారని చెప్పి తను ఫైర్ అయ్యారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి తన అభిప్రాయం కూడా పడ్డారు. అయితే అధికారులు చేసే పనుల వల్ల తాము ప్రజల్లో కూడా తిరగలేకపోతున్నామని చెప్పి, ఎందుకంటే ప్రజలు అధికారులు ఈ రోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు. కానీ మేము ఇక్కడే ఉంటాం. ప్రజలు తమకు ఓటేసిన వాళ్ళు కాబట్టి వారు తమకు సంబంధించినటువంటి వచ్చి తమల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. కాబట్టి తమకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా తను వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అనిపిస్తుంది. అయితే పేదల ఇళ్లను అధికారులు తొలగించినప్పుడైనా, అలాగే ఇప్పుడు కూల్చివేతల సమయంలో అయినా సరే నేను చెప్తున్నానంటే కేవలం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి, అలాగే తాను రాజకీయం ఇచ్చింది హైదరాబాదే కాబట్టి తాను హైదరాబాద్ నియోజకవర్గానికి పరిమితం కాదని కూడా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో ఎవరు ఎక్కడి నుంచి కూడా దానమన్నా అంటే నేను తనకు ముందుకు వస్తానని చెప్పి కూడా దానం చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇటీవలే మాదాపూర్ లో ఫుట్పాత్ పై కుమారి ఆంటీని వేధిస్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆమెకు జోలికి పోవద్దని చెప్పి అధికారులకు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారో, ఇప్పుడు కూడా ఫుట్పాత్ అక్రమాలు కూల్చివేతలో కూడా ముఖ్యమంత్రి అదే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా దానం నాగేందర్ ఏదైతే కోరడం కూడా జరిగింది. మరి దీనిపై అధికారులు కావచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడైతే విదేశీ పర్యటన రేపు తిరిగి హైదరాబాద్ కూడా రావడం, మరి దీనిపై ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారని చూడాల్సి ఉంటుంది. దానం ఎప్పుడైనా సరే పేదవారి జోలికి వెళ్తే మాత్రం తాను ఊపనని చెప్పి మరోసారి తనదైన శైలిలో అధికారులపై ఇటు ప్రభుత్వానికి చిన్నగా హెచ్చరిక చేశారంటే మనం చెప్పుకోవచ్చు. రైట్ అజీం, థ్యాంక్ యూ.